కాంగ్రెస్ సర్కారు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అని ఏలెత్తి చూపెట్టే లీడర్లల్లా కేటీఆర్ ముందు వరుసలు ఉంటాడు. ఇలా వరంగల్ పోయిన కేటీఆర్ ముందుగాల గీసుకొండ మండలం ఊకల్లులున్న శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాడు. అటెనక హన్మకొండ బీఆర్ఎస్ ఆఫీస్ కు పోయి మీడియాతో మాట్లాడుకుంటా నల్లరేగడి నీళ్ళల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతన్నకు లాభమవుతుంది, ఫామ్లో పనిచేసే రైతుకు లాభమవుతుంది. దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సరిగ్గా 8 ఏళ్ల కిందట 2017 అక్టోబర్ 22 నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. 25-30 వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. అట్లా వరంగల్ టెక్స్టైల్ పార్కును కేసీఆర్ హయాంలో ఎందుకు పెట్టవలసి వచ్చిందో చెప్పుకొచ్చిండు. అటెనక మాట్లాడుకుంటా హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టిండ్రు. కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ అవసరమైతే 50% గవర్నమెంట్ తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది? ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా, ఇక్కడ ఉన్న ఈ 9,300 ఎకరాలు ఇటు అమ్ముకోవాలా, 2 దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా మారుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటీఎం గా మారుస్తూ వచ్చే ఒక 20-25 ఏళ్లు ముని మన్మన్లు మనమన్లు వాళ్ళ ముని మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని 5 లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. హాగో కాంగ్రెస్ సర్కారు రియల్ ఎస్టేట్ దందా చేసి 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా చేయాలని చూస్తుందట. ఏంది సారు గంత ఓపెన్ గా నేసిండ్రు? జర అది పక్కకు పెట్టి ఇప్పుడు రచ్చ అవుతున్న బీసీ రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడుండ్రి. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నిన్న సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లో. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏంటంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పిండు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నది ఉత్తముచ్చట్నేనా? అయితే కరెక్టే సారు, ఇంత మాత్రం దానికి 160 కోట్లు ఖర్చు చేసినామని చెప్పి కులగణన సర్వే చేసి రాహుల్ రేవంత్ రెడ్డి మోడల్ అని బిల్డప్ కొట్టుడు దేనికి? మేము ఎట్లనో అడగలేకపోయినాం, అడిగినా మా నోర్లు మూపిస్తారు, మీరన్న గట్టిగా నిలదీర్రి అని అడుగుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ వరంగల్ మాట్లాడిన మాటలు ఇన్నోళ్ళు ఏందో ఏమో పోన్రి, ఏది నమ్మేటట్టు లేదు. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుండి వరంగల్ కు ఎందుకు పోయిందంటే కేసీఆర్ది ఈ నెల 29 తారీఖు దీక్షా దివాస్ ఉందట. హాగో అట్లట్లా కార్యకర్తలను కూడా అటకాయించి ఈ సర్కార్ కూడా ఇంత సురుకు పెట్టినట్టు ఉంటదని పోయిందట. మరి దీక్షా దివాస్ కు ఎంతమంది ఎదురు చూస్తారు?